నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ఈరోజు అంతర్జాతీయ డ్రగ్స్ మాదక ద్రవ్యాల దినోత్సవం సందర్భంగా డ్రగ్స్ను వ్యతిరేకించండి అంటున్న రాజనాల శ్రీహరి. ఈరోజు హంటర్ రోడ్డులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సమావేశంలో మాట్లాడిన రాజనాల శ్రీహరి, డ్రగ్స్ నియంత్రణ ప్రభుత్వం బాధ్యతే కాదు, తల్లిదండ్రులు, వైద్యులు, పోలీసులు, మేధావులు, స్వచ్ఛంద సంస్థలు, సినీ ప్రముఖులు, ఉపాధ్యాయులు అందరి బాధ్యత. డ్రగ్స్ అరికట్టాలంటే నార్కోటిక్ కంట్రోల్ రూంలను సద్వినియోగం చేసుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నార్కటిక్ కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు డ్రగ్స్ ని అమ్మేవారిని పై కఠిన చర్యలు తీసుకుంటూ వారికి కౌన్సిలింగ్ ద్వారా మంచి మార్గంలో నడిచే విధంగా ప్రభుత్వం కృషి చేస్తోంది. మరి డ్రగ్స్ అనేది కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వందే కాదు, మనందరి మీద ఉంది. ముఖ్యంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సినీ ప్రముఖులు, వ్యాపారస్తులు అందరూ కూడా వారు పర్సనల్ గా తీసుకొని వీటి మీద అరికట్టడానికి ప్రచారం చేస్తే తప్ప మరి డ్రగ్స్ అరికట్టలేము. అదేగాక మెయిన్ గా ముఖ్యంగా పోలీస్ అధికారులు గాని సినిమా హాల్స్ దగ్గర గాని, కేఫ్ల దగ్గర గాని, పబ్లలో, క్లబ్లలో దగ్గర కూడా చాలా అరికట్టాల్సిన అవసరం ఉంది. మరి అదేగాక బార్డర్లలో ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ఈ డ్రగ్స్ మహమ్మారి బార్డర్లోకి వెళ్ళి ఇతర రాష్ట్రాల్లోకి వెళ్ళి కూడా మరి రావడం జరుగుతుంది. అక్కడ డ్రగ్స్ అలవాటైన వాళ్ళకి సోయి లేక వారు ఏం చేస్తారో తెలియని పరిస్థితిలో మరి యువత వైపు మొగ్గు చూపే పరిస్థితులు ఉన్నారు కనుక తప్పకుండా మరి డ్రగ్స్ ను నియంత్రించాల్సిన అవసరం అందరి మీద ఉందని నేను తెలియజేస్తూ, ప్రభుత్వం ఇందులో రేవంత్ రెడ్డి గారు ముందున్నారని నేను తెలియజేస్తున్నాను. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ విత్ టీవీ 786.